భారీ వర్షం కారణంగా నష్టపోయిన వరి రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేసి రైతాంగాన్ని, కౌలు రైతులని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివాజ్ సాంబిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు, కౌలు రైతులతో కలిసి బుధవారం ఐతానగర్, గోలిడొంక, తేలప్రోలు, నేలపాడు పంట పొలాలని ఆయన సందర్శించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మేకల ప్రసాద్, కన్నగంటి శంకర్రావు, మేకల పెదవెంకటరత్నం, ఈదర ధనుంజయ్ తదితరులు మాట్లాడుతూ ఇప్పటికీ 3 సార్లు ఎదబెట్టడం వల్ల ఎకరానికి 15,000 నుంచి 18,000 ఖర్చయిందని అన్నారు. మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా తిరిగి 4వసారి ఎదపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. 4వసారి ఎదపెట్టడానికి చేతిలో విత్తనాలు లేవని, కనుక ప్రభుత్వమే వంగడాలని, ఎరువులను ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎకరానికి ప్రస్తుతం 18,000 నుండి 25,000 రూపాయల వరకు కౌలు చెల్లించాల్సి వస్తుందని, కౌలు రైతులు వడ్డీలకు తెచ్చి కౌలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలు శరణ్యమని అన్నారు. గత సంవత్సరం కూడా రైతులు ఖరీఫ్లో తీవ్రంగా నష్టపోయారని, కౌలు రైతులకు సీసీ కార్డులు లేకపోవడం వల్ల బ్యాంకు రుణాలు లభ్యం కావటం లేదని, అందువల్ల రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ములక శివసాంబిరెడ్డి, వేజండ్ల లోకయ్య, కన్నగంటి శేషసాయి, దేశబైన శ్రీనివాసరావు, ఆర్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ప్రకృతి రైతుతో దోబూతులాడుతుంది. కొన్నాళ్ళు వర్షాలు లేక ఇబ్బంది పడ్డారు, కొన్నాళ్ళు అధిక వర్షాలతో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ తెనాలి డివిజన్లో ఒక్కొక్క రైతు 2 నుంచి 3 సార్లు ఎదబెట్టడం జరిగింది. కనీసం ఎకరానికి 5 నుంచి 6,000 రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. నిన్నగా కురిసిన భారీ వర్షాలకి మొత్తం కూడా తెల్లగా గొడుగులేసి జలమయం అయిపోయింది. దాదాపు 10-12 రోజుల కిందట అంతకుముందు పెట్టిన కూడా వరి మొక్కలు కూడా ఎక్కడా కూడా బ్రతికి బట్టగట్టే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మళ్ళీ నీళ్లు తగ్గగానే చెడగొట్టుకొని మళ్ళీ 4వసారి ఎదబెట్టాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం కూడా ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు దేశానికి వెన్నెముక అని పాలకులు చెప్తున్న మాటలు ఆచరణలో చూపించాలి. ఎందుకంటే ఈ సంవత్సరం పంట కాలువలకు కూడా కాస్త కూస్తో బాగా మెరుగ్గా చేశారు, బాగుంది. కానీ ప్రకృతి కూడా అనుకూలంగా లేని పరిస్థితి. కొన్ని చోట్ల ఈ జగనన్న కాలనీ ఇటువంటి అన్ని అడ్డంకులు ఉంటా కదా నీళ్లు పోకుండా ఎగదన్నంతున్న పరిస్థితి కనపడుతుంది. అందుకని సార్, నా పేరు మేకల జయరాం అండి, మాది ఐతానగర్ గ్రామం. అయితే మేము కౌలుకి వేసుకుంటున్నాం సార్. ఒక 20 ఎకరాల కౌలుకి వేస్తాను నేను. ఈ వర్షాల వలన ఇప్పుడు 3వ పర్యాయం ఎదబెట్టాం సార్. ఇదిగో ఈ మొక్కలు ఇంత అయినాయి, మరలా ఈ 10-12 రోజుల వరకు ఇది కుళ్ళిపోయి పడిపోతుంది. మరలా 6 రంగాలు మళ్ళీ పెట్టుకుంటాం. ఇప్పుడు దరిదాపుగా 10 నుండి 13-15 వేల ఖర్చు పెట్టాం సార్ మేము. మరలా పెట్టాలంటే కొంచెం మేము కౌలు రైతును పెట్టలేకుండా ఉన్నాం. అదే రైతులు కూడా గమనించి కొంచెం మమ్మల్ని పండితే కౌలీగలుగుతాం, లేకుంటే లేదు. మీ గవర్నమెంట్ వారు కూడా మమ్మల్ని గమనించి ఉచితంగా తక్కువ రోజులు విత్తనాలు ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మేము మా ద్వారా మీకు తెలియపడుతున్నాం సార్, గవర్నమెంట్ వరకు తెలియపడుతున్నాం సార్. అంతకుముందు గవర్నమెంట్ అయితే కొంచెం రైతుకు సహాయం చేశారు సార్, మీరు కూడా చేశారు మొన్న ఈ మధ్య. అట్లాగే దయించి ఏమన్నా మీరు కూడా ఏమైనా సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. గతంలో ఆగస్టు 2వ తారీఖు కురిసిన అధిక వర్షం వల్ల నష్టపోయి ఉన్నాం ఒకసారి. మళ్ళీ దాని నుంచి కోలుకొని పెట్టడం వల్ల రాత్రి కురిసిన అకాల వర్షానికి మళ్ళీ కోల్పోవడం జరిగింది. దాని గురించి ఇప్పటి వరకు దగ్గరగా 13,500 రూపాయల వరకు ఖర్చు వచ్చింది. మొదటిసారి 13,500 ఖర్చు వచ్చింది, ఇప్పుడు 13,500 ఖర్చు వచ్చింది. మళ్ళీ ముందుకు పోయి ఖర్చు పెట్టడానికి కూడా తక్కువ రోజులు వరి వంగడాలు అనేవి మన తెనాలిలో దొరకట్లేదు. దీన్ని సపరేట్గా ప్రభుత్వమే తక్కువ రోజులు ఈ పంట తీసుకొచ్చి మాకు అందజేయాలని కోరుకుంటున్నాము. ఆ నష్టపరిహారానికి గాను మన స్థానిక ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చి మాకు జరిగిన ప్రతి పరిస్థితిని ఆయనతో వివరించడానికి వచ్చాము. సారు అందుబాటులో లేకపోవటాన సీనియర్